హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను వినాయక చవితి ఈరోజు అనమాట. రేపు వినాయక చవితి కదండి, బుధవారం. ముందుగా నేను ఏమేమి పూజ కోసం సామాన్లు కొన్నానో, పూజ సామాన్లు అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది బిల్వపత్రం అండి. మన ఇక్కడ బిల్వపత్రం అంటారు వీళ్ళు. నాకైతే చాలా వరకు దొరకలేదండి. కొన్ని నాకు దొరికిన వాటితో నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను. నాకైతే బిల్వపత్రం అటు దొరికింది. బిల్వపత్రం ఇంకా పువ్వులండి, 3 రకాల పువ్వులు అయితే తీసుకున్నాను. ఇంకా తులసి పత్రం, తులసి పత్రం ఉంటుందా, తులసి పత్రం ఇదిగోండి, ఇది ఒకటి తులసి పత్రం ఒకటి తీసుకున్నాను. తులసి పత్రం తీసుకొని ఇంకా నెక్స్ట్ అంటే మామిడి కొమ్మ ఒకటండి. ఇంకా గరిక పూస ఏంటంటే, గరిక పూసలు కూడా అమ్ముతున్నారండి, కానీ మా అపార్ట్మెంట్లో కిందన ఉన్నాయన్నమాట గరిక. చాలా వరకు ఉంది. మేము పూజ సామాన్లు అన్నీ కొనుక్కునేసరికి మాకు 6:30 అయిపోయిందండి టైము. ఇంకెందుకులే, డార్క్ అయిపోయింది కదా, డార్క్ అయిపోయింది ఇక అదే పచ్చని చెట్టు మీద చేయకూడదు కదా, అందుకని నేను ఇంకేం తీసుకోలేదు. ఎలాగో రేపు పూజ చేసుకుంటాం కాబట్టి రేపు మార్నింగ్ కిందకి వెళ్ళి కోసుకోవచ్చు అని నేను అది తీయలేదండి. రేపు తీసుకుంటా గరికపూస. నెక్స్ట్ తెల్ల జిల్లేడు మాలండి. వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది కదా తెల్ల జిల్లేడు పూలతో. ఈ తెల్ల జిల్లేడు పూలు కూడా తీసుకున్నది అయితే నాకు 50 రూపీస్ పడిందండి. పండగల కదా, అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. పూలైనా ఏవైనా సరే అస్సలు కొనలేకపోతున్నాము. మల్లెపూలు అడిగితే మూరేమో 200 చెప్పారండి. ఇక నేను మల్లెపూలు అయితే తీసుకోలేదు. దేవుడి వరకు అయితే అలా పువ్వులే తీసుకున్నాను. పూలే ఒక 300 అయిపోయాయండి. చాలా కాస్ట్ ఉన్నాయి పూలు మాత్రం. అదే మన విలేజ్ సైడ్ అయితే మనకి పొలంకి వెళ్తే సరిపోద్ది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తెల్ల జిల్లేడు, ఇంకా తులసి, ఇంకా గరికపూస, ఇంకా బిలవపత్రాలు, ఇంకా మారేడుదళం అన్నీ 21 పత్రులు కావాలి కదా వినాయక చవితి పూజకి. మనకైతే అన్నీ చక్కగా దొరికేస్తాయి మన విలేజ్లో అయితే. ఇదే ప్రాబ్లం. తర్వాత అగరవత్తులు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కామనే కదా. ఇంకా అరిటాకు ఒకటి తీసుకున్న ప్రసాదాలు పెట్టడానికి. ఇంకా పువ్వులు, కొబ్బరికాయలు 2 తీసుకున్నాండి. ఇంకా కర్పూరం, హారతి కర్పూరం ఒకటి, ఇంకా మ్యాచ్ బాక్స్ ఇవన్నీ అలా తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాద ప్లేట్లు కూడా తీసుకున్నాండి, వుడ్వి. ఆకు మీద పెడితే మనం నడుస్తుంటాం కదా, మళ్ళీ చెత్త అంతా వచ్చేస్తుంది. కప్స్తో పెడదామని కప్స్ తీసుకున్నాను. కొబ్బరికాయలు అయితే 2 తీసుకున్నాండి. ఒకటేమో దేవుడికి కొట్టడానికి, ఇంకా రెండోదేమో మనం పరమాన్నంలో ఇంకా మనం పాయసం చేస్తాం కదా, ఉండ్రాల పాయసంలోకి, పరమాన్నంలోకి, పూర్ణాల్లోకి ఒక కాయ తీసుకున్నాను. బాగుంటుంది కదా కొబ్బరి ముక్కలు వేస్తే, చాలా టేస్ట్గా ఉంటుందని 2 తీసుకున్నాండి. నెక్స్ట్ ప్రసాదాల కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తానండి. ఇవైతే ఇంతవరకు పూజకండి. చాలా వరకు తెచ్చాను. పాలవెల్లి అయితే నాకు దొరకలేదండి. వినాయకుడి ప్రతిమ మాత్రం మేము రేపు మా వారు స్నానం చేసుకుని వెళ్ళి తెస్తారనమాట. ఫ్రెష్ అయ్యి ముందు రోజు తీసుకురామండి ఎప్పుడు కూడా. వినాయకుడి ప్రతిమ మాత్రం, పూజ సామాన్ల వరకు మాత్రం ముందు రోజు అన్నీ తెచ్చేసుకుంటాము. ఎన్ని రాసుకున్నా సరే కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా. పూలు మాత్రం పూలు అంటే ఫెస్టివల్ ఏవైనా సామాన్లు నాకు తెలిసినంత వరకు అయితే అలా తెచ్చుకోనండి. ఇంకేమైనా మర్చిపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు అండి, అటుకులు ఒకటి తీసుకున్నాను. అంటే రేపు పూర్ణాలు చేస్తానండి, గారెలు చేస్తాను. ఇంకా కొమ్ము శనగలు అవి నానపెట్టేది ఒక ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉండ్రాల పాయసం ఒకటి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి. పరమాన్నం ఒకటి, పులిహోర, గారి కామని మొత్తం 5 రకాలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం షుగర్ అయితే 2 kgs తీసుకున్నాను. అంటే ఇంట్లో కూడా లేదు. సో ఉండ్రాల పాయసం కూడా ఉండాలి కదా. బెల్లం ఏంటంటే పూర్ణాల్లోకి, పరమాన్నంలోకి తీసుకున్నాను. నెయ్యి ఒకటి కొంచెం తీసుకున్నానండి. నా దగ్గర నెయ్యి ఇప్పుడు ఉండేది సార్ అయిపోయింది. పళ్ళకు 3 రకాలు తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదండి. 3 రకాలు చెప్పున ఒకటి తీసుకున్నాను. ఇంకా అరటిపళ్ళు తీసుకున్నాను ఒక డజను. చాలా కాస్ట్ ఉన్నాయండి అన్నీ మాత్రం పూజకి. ఇదేమో ఇలాచీ పౌడర్ అండి. పౌడర్ అయితే బాగుంటుంది కదా మంచిగా వేసుకుంటే, అది ఇంకా దంచి అలా కానీ ఇలా బాగుంటుందని అది తీసుకున్నాను. ఇంకా అరటిపళ్ళు అండి, అరటిపళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇదిగోండి ప్లేట్స్ కూడా ప్రసాదాలు పెట్టడానికి ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను, మంచిగా ఉంటుందని. ఇంకా ఎవరికైనా ఇవ్వడానికైనా బాగుంటుంది కదా అని ఈ ప్లేట్లు తీసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.